హాయ్ ఫ్రెండ్స్, చూడండి అది ఇంత గిన్నెలో పూర్ణం ఉంది కదా, దాంతో అయితే ఈరోజు మా ఇంట్లో పూర్ణం కుడుములు అయితే చేస్తున్నాను. దానికోసం నేను గోధుమ పిండి మైదా రెండు ఈక్వల్గా తీసుకొని మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చిన్న చిన్న చపాతీలాగా మనం ఒత్తుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పూర్ణం పెట్టి చిన్న చిన్న కుడుములలాగా అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది ఇంత కూడా శనగపప్పు, బెల్లము, యాలకులు ఇది ఇంత ఉడకబెట్టి వేసుకున్న మిక్సీ పట్టేసిన తర్వాత రెడీ చేసుకున్న పూర్ణం అనమాట. మనం ముందు రోజు భక్షాలు చేసుకున్నాం కదా, ఈరోజు కుడుములు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళని ఆడుకుంటూ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అట్లొకటి ఇట్లొకటి చేతిలో పట్టుకొని తినుకుంటూ తిరుగుతారని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ కోసం నేనైతే ఈ విధంగా కుడుములు అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మనం పూర్ణం పెట్టి ఒత్తుకునేటప్పుడు కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేయాలి. లేదంటే కనుక మనం వేడి వేడి నూనెలోకి వేసిన తర్వాత అవి ఓపెన్ అయ్యి లోపల ఉన్న పూర్ణం అంతా కూడా బయటకు వచ్చేసి ఆయిల్ గలీజ్ అయిపోతుంది, చిటపటలాడుతుంది అనమాట ఆయిల్ కూడా. కాబట్టి ఈ విధంగా మనం గట్టిగా ప్రెస్ చేసి నేనైతే ఆ విధంగా చుట్టడం అనేది అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న కుడుములు చేసి ఈ విధంగా అల్లేవాళ్ళు అనమాట. అల్లి ఒక చిన్న బుట్టలో పెట్టేవాళ్ళు. నేను ఇంకా కొంచెం పెద్దగా చేసిన కానీ అమ్మమ్మ వాళ్ళు చేసిండేవి చాలా చిన్న కుడుములు. మనం ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే మనం ఒకేసారి నోట్లో పెట్టుకుంటే సరిపోయే అంత చిన్న కుడుములు చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అప్పుడు అట్లా చేసేవాళ్ళు ఓపికగా. మనకు అంత ఓపిక లేవాటి కొంచెం పెద్దగానే చేశాను, అంటే మరీ పెద్దగా అయితే కాదు, ఒక 2 టైమ్స్ అయితే నోట్లో పెట్టుకునేంతగా చేశానన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకున్న కుడుములన్నీ కూడా వేడి వేడి నూనెలో బాగా ఎర్రగా వేయించుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కుడుములు కావచ్చు, భక్షాలు కావచ్చు, దీంట్లోకి మనం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. కాబట్టి ఈరోజు మాకు ఎలాగో నెయ్యి అందుబాటులో ఉంది కాబట్టి పిల్లలకి మంచిది కదా నెయ్యి రోజు కొంచెం తింటే కూడా అని చెప్పేసి వాళ్ళకి ఈ విధంగా కుడుములు నెయ్యి వేసి పెట్టేద్దామని చెప్పేసి చేశాను. నాకైతే అండి భక్షాల్లోకి అంటే మేము ఓలిగలు అంటాం అనమాట అమ్మ వాళ్ళ సైడ్, ఇక్కడ కర్నూలు సైడ్ అయితే భక్షాలు అంటారు. నాకు ఈ భక్షాల్లోకి పాలు వేసుకొని తింటే కూడా నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాబట్టి నేను నెయ్యి పాలు ఉన్నప్పుడు ఇంట్లో ఒకసారి పాలు ఒకసారి నెయ్యితో అయితే భక్షాలు తిని ఎంజాయ్ చేస్తానన్నమాట. నాకు ముందే స్వీట్ అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా నేను అప్పుడప్పుడు తింటూ ఉంటానన్నమాట. ఇంట్లో నెయ్యి ఉన్నప్పుడు కానీ పాలు ఉన్నప్పుడు భక్షాలు చేస్తే. కాబట్టి ఈ విధంగా మనం చేసుకున్న కుడుములన్నీ కూడా ఈ విధంగా ఎర్రగా వేయించి మనం పక్కన పెట్టేసేసుకోవాలి అనమాట. అలా మనం వేడి వేడిగా అయినా తినొచ్చు, చల్లగా అయిన తర్వాత అయినా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈ విధంగా కుడుములు చేశాను. మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా కొన్ని చోట్ల అయితే బూరెలు అది ఇది అని కూడా చేస్తారు. నాకైతే అవన్నీ రావు కాబట్టి నేను కుడుములు అయితే చేశాను అనమాట. మొత్తానికైతే మా పిల్లలు తిని ఎంజాయ్ చేస్తున్నారండి. బాయ్ ఫ్రెండ్స్.